ఈ జిల్లా మంత్రిగా ఈ జిల్లాలో అన్ని పట్టణాల్లో, గ్రామాల్లో, తండాల్లో, హరిజనవాడల్లో అందరి జీవితాల్లో వెలుగులు నింపే విధంగా మా ప్రభుత్వం నేను ముందుకు పోతున్నాం. మరి సూర్యాపేట జిల్లాలో సర్వతోముఖాభివృద్ధికి, రాజకీయాలకి అతీతంగా మరి అందరికీ మేలు చేసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న విషయం మీరు గమనించారు. రాష్ట్రంలోనే దేశంలోనే చరిత్ర సృష్టిస్తున్న సన్నబియ్యం కార్యక్రమం, కొత్త రేషన్ కార్డుల కార్యక్రమం మన జిల్లాలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. మరి నేను ఇరిగేషన్ శాఖ మంత్రిగా మన జిల్లాలో నలుమూలలా ఎక్కడెక్కడ ఇరిగేషన్ పనులు మొదలు పెట్టాలనో, వేగవంతం చేయాలనో మరి చాలా మటుకు చేస్తున్న విషయం కూడా మీకు గుర్తు చేస్తున్నాను. పోయిన వానాకాలం పంటలో గాని, పోయిన యాసంగి పంటలో గాని మన జిల్లాలో రికార్డు స్థాయి పంట పండడం, ప్రతి మారుమూల గ్రామంలో ప్రతి రైతు దగ్గర వరి ధాన్యం కొనుగోలు చేసి ఎంఎస్పీకి మరి ధర చెల్లించి వాళ్ళ బ్యాంకు ఖాతాలో వేయడం జరిగిన విషయం గుర్తు చేస్తున్నాను. నేను ముందు ప్రకటించినట్టుగా హుజూర్ నగర్ లో, కోదాడలో, తుంగతుర్తి కాన్స్టిట్యున్సీలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒక్కొక్కటి 200 కోట్ల రూపాయలతో 600 కోట్ల రూపాయలతో మరి కడుతున్నాం. ఆ పనులు మొదలుపెట్టిన విషయం నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా కోదాడ నియోజకవర్గానికి మరి జవహర్ నవోదయ విద్యాలయ కేంద్ర ప్రభుత్వం ద్వారా సిబిఎస్ఈ మరి మోడల్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి తీసుకొచ్చిన విషయం కూడా నేను గుర్తు చేస్తున్నాను. అదేవిధంగా హుజూర్ నగర్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ మంజూరు ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. దానికి స్థల సేకరణ కోసం పనులు జరుగుతున్నాయి. స్థల సేకరణ జరిగినాక పనులు మొదలైతే మనం చేస్తున్నాం. అదేవిధంగా చరిత్రలో నిలబడిపోయే విధంగా తుంగతుర్తి నియోజకవర్గానికి దేవోదల ప్రాజెక్టుకి నీళ్లు తీసుకొచ్చే మరి కొత్త మంజూరు కూడా ఇవ్వడం జరిగింది. ఆ పనులు కూడా తొందరగా మొదలైతే మొన్న రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో, ప్రారంభ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చే విషయం మరి ప్రకటించిన విషయం కూడా నేను ఎంతో సంతోషంతో మనవి చేస్తున్నాను. తప్పనిసరిగా తుంగతుర్తికి దేవాదుల నీళ్లు తీసుకురావడానికి మరి అన్ని విధాలుగా ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తున్నాం. మరి సూర్యాపేట జిల్లాలో నలుమూల ఉన్న నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పనిసరిగా మీ ఉత్తమన్నగా మరి నిరంతరం ఈ జిల్లా అభివృద్ధికి, అందరి జీవితాల్లో వెలుగుండాలని కృషి చేస్తామని మాటిస్తూ ముగిస్తున్నాను. జై హింద్. సంఘాల మరియు 15 మెప్మా సెంటర్ల మరియు 14 రైతు ఉత్పత్తిదారుల సంస్థ కొనుగోలు కేంద్రాలు మొత్తం 336 కొనుగోలు కేంద్రాల ద్వారా 3,36,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం 59,273 మంది రైతుల నుంచి కొనుగోలు చేసి 783 కోట్ల రూపాయలు రైతుల బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం మరియు ఉద్యానవన పంటలకు పెట్టుబడి మద్దతు కింద వానాకాలం 2025లో సాగు యోగ్యమైన ప్రతి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2,87,000 మంది రైతుల ఖాతాలోకి 366 కోట్ల రూపాయలు 50 లక్షలు చెల్లించైంది. రుణమాఫీ పథకం జిల్లా పరిధిలో 1,27,000 మంది రైతులకు 1,005 కోట్ల రుణమాఫీ చేయడం జరిగింది. రైతు బీమా పథకం జిల్లాలో 2024 సంవత్సరంలో ఇప్పటి వరకు 817 మంది చనిపోయిన రైతుల నామినీలకు 35 కోట్ల రూపాయల సొమ్ము చెల్లించలేనిది. విత్తనాలు మరియు ఎరువులు 2025 వానాకాలంలో
99 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు 50% రాయితీపై రైతులకు అందజేయనైనది. ఈ వానాకాలానికి గాను ఈ రోజు నాటికి 22,000 మెట్రిక్ టన్నుల యూరియా, డిఏపి కాంప్లెక్స్ ఎరువులు రైతులకి అందుబాటులో ఉంచడం జరిగింది. రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లు ఏర్పాటు చేయటం, జిల్లా పరిధిలో 66 రైతు వేదికల్లో వీడియో కాన్ఫరెన్స్ యూనిట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మంగళవారం రైతులు ఈ యొక్క మాధ్యమాన్ని వినియోగించుకొని వ్యవసాయ శాస్త్రవేత్తలు, నిపుణులు, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారుల ద్వారా వ్యవసాయ విజ్ఞానాన్ని పొందుతున్నారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 హామీలలో ఇందిరమ్మ ఇండ్ల పథకం ఒకటి. జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున 14,000 మంజూరు చేయబడ్డాయి. నిరుపేద వారికి ఇళ్ల నిర్మాణం కోసం ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు గ్రాంట్ మంజూరు చేయబడుతుంది. జిల్లాలో 12,868 ఇళ్లు మంజూరు చేయబడ్డాయి. ఇప్పటి వరకు 1,050 గృహములు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. వాటికి ఇప్పటి వరకు 22 కోట్ల రూపాయల లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరిగింది. హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో రామస్వామి గుట్ట వద్ద 1 బెడ్రూమ్ హౌస్ 2,160 గృహములు నిర్మాణము, మిగిలిపోయిన పనుల నిర్మాణం పూర్తి చేయడం కొరకు 74,80,00,000 మంజూరైనవి. ఇప్పటి వరకు 1,792 గృహములు పూర్తయినవి. విద్యుత్ రంగం జిల్లాలో గల 1,57,000 మంది వ్యవసాయ వినియోగదారులు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని పొందుతున్నారు. మరియు 24 కోట్లతో 3,500 కనెక్షన్లు మంజూరు చేయడం జరిగింది. 112 కోట్ల రూపాయలతో డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, 11 kV లైన్లు, LT లైన్లు, మధ్యంతర పోల్స్ అండ్ డ్యామేజ్ పోల్స్ స్థానంలో కొత్త పోల్స్ వేయడం జరిగింది. 24 కోట్ల రూపాయలతో 10 33/11 kVS నూతన సబ్స్టేషన్లు మంజూరై 3టికి పనులు పూర్తి కావడం, మిగిలిన 7 పురోగతిలో ఉన్నాయి. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ జిల్లాలో గృహజ్యోతి పథకం కింద జనవరి 2025 నుండి ఇప్పటి వరకు 1,83,000 మంది లబ్ధిదారులకు 39 కోట్ల రూపాయల సబ్సిడీతో ఉచిత కరెంటు సరఫరా చేయడం జరిగినది.